అమ్మా ప్లీజ్ అలా ఉండకమ్మా. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాగా. తాతయ్యకి ఈ వయసులో నా అవసరం ఉంది. నేను వెళ్తున్నాను. నన్ను బాగా చూసుకో. చెప్పండి. ఆయనకి నీకు అసలు సంబంధమే లేదురా. అవునరా, మీ తాతయ్య గారు ఈయనే, వెలగపూడి నరసింహారావు గారు. నా చిన్నప్పుడే పోయారు. నాన్న, ఇది జోక్ చేసే టైం కాదు. జోకులు నేనెందుకు చేస్తాను రా? పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టి సీరియస్ గా ఊగిపోతుంటే వాడికి ఉన్న టెంపర్మెంట్ లో నేనేం చేస్తాడన్న భయంతో అలా చెప్పేశాను రా. నువ్వు చెప్పావు సరే, మరి మీడియా ఎందుకు వచ్చింది? నేను చెప్తే వచ్చారా. మీ నాన్న నువ్వు వారసుడని చెప్పగానే ఆ దావాగాడు షాకుల గన్న నీ వైపు నుంచి నా వైపు తిప్పాడురా. ఆ కంపెనీ వారసుడే వాడైతే అది నిజం కదని వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఫస్ట్ పోయే ప్రాణం నాదేని అర్థమైంది. ఏదైతే అది అయింది, తర్వాత చూసుకుందామని మా మీడియా గ్రూప్ లో నువ్వే సీఈఓ అని మెసేజ్ పెట్టేశాను. మీడియా సంగతి నీకు తెలియదేముంది? బ్రేకింగ్ న్యూస్ అనగానే బ్రేకులు లేని బళ్ళేసుకొచ్చేస్తారుగా. మీరంతా నాతో కామెడీ చేస్తున్నారు కదా. ఆయన పేరు భీష్మ, నా పేరు భీష్మ. దెన్ హౌ? నో నో. అందుకే నమ్ముతాడని కాన్ఫిడెంట్ గా చెప్పాను రా. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఏ ప్రమిళ, ఆ ఫోన్ ఆపవే. త్వరగా ఆపవే. మామా, నువ్వు కటౌట్లు కట్టమాక. ఈ అబ్బాయి అసలు నువ్వు అసలు కాదంట. అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. పోలికలన్నా వైబ్రేషన్ అన్నా. నా మమ్మీ డాడీ నిన్న ఏసీపీ తిట్టడంలో తప్పే లేదు నాన్న. సొంత కొడుకు నాకే నేను తిట్టాలని. నేనేదో బిచ్చగాడు సినిమా హీరోలా మల్టీ మిలియనీర్ని ఈ ఇంట్లో బిచ్చగాడిలా బతుకుతున్నా అనుకున్నా. నా ఒరిజినల్ లైఫే ఇదన్నమాట. ఇది ఇది ఇదన్నమాట. నా మమ్మీ డాడీ. అవునమ్మా, మధ్యలో ఏవండి అని ఎమోషనల్ గా అరిచావు. ఏ మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆపుదామని అరిచాను రా. దాన్ని కూడా ఆయన బిల్డప్ కు వాడేశాడు. రేయ్, ఆ దేవాగాడికి నిజం తెలిసేలోపు కొన్నాళ్ళు ఎటైనా పోదాంరా. ఎక్కడికి వెళ్ళేది? ముందు ఈ విషయం చేతలకు చెప్పాలి. నీకు అసలు బుద్ధి ఉందా? నోటికి ఏదొస్తే అది చెప్పడమేనా? మా కంపెనీకి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసు. నువ్వేంట్రా మా కంపెనీకి సీఈఓ? నువ్వు చెప్పిన మాటలకి మా నాన్న ఏమంటున్నాడు నువ్వే చూడు. నా కూతురు ఒక్కడిని సెలెక్ట్ చేసుకుందంటే వాడు ఖచ్చితంగా నా అంచనాలకి తగ్గట్టే ఉంటాడు. భీష్మ గారు మనవడు అనే దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుంది చెప్పు? రేపు ఆ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ అయిన వెంటనే మన చైత్రనిచ్చి పెళ్లి చేసేద్దాం. ఇప్పుడు నిజం తెలిస్తే ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి? లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. చిత్ర చిత్ర అందరూ అనంతగిరి హిల్స్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. నువ్వు అదే బ్యాగ్తో వస్తావా?
చిత్ర 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 నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. ఏం చెప్తావు? ఈ విషయంలో నీ తప్పేం లేదని చెప్తావు కదా. అప్పుడు నాకు ఏసీపీ అని చెప్పా. నేను ఏసీపీ కూతుర్ని కాబట్టి నాకు నిజం తెలిసింది. అదే వేరే అమ్మాయి అయి ఉంటే ఈ క్షణం వరకు తనని మోసం చేస్తూనే ఉండేవాడివి. అది తప్పు కాదా? నువ్వు మంచోడివి, నన్ను బాగా చూసుకుంటావని నమ్మకం కలిగించి మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నా. నువ్వు మోసం చేసైనా మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నా. నమ్మకం, మోసం రెండు ఒక్క దగ్గర ఉండవు. చైత్ర, నేను నిన్ను మోసం చేయలేదు, ప్రేమించాను. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? మీ నాన్నకి నిజం తెలిసే లోపు నేనే చెప్పాలా? ఉండు, ఇప్పుడే చెప్పేస్తా. హలో హలో సార్, ఎక్కడున్నారు? 4 గంటలకి మీ కంపెనీ సీఈఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ అని తెలిసాక ఇంకెక్కడ ఉంటారు? మీ తాతగారు ఎప్పుడు వస్తారని ఆడిటోరియంలో వెయిట్ చేస్తున్నా. ఇంతకీ నువ్వు ఎక్కడ? సార్ హే, మాట్లాడాలి. భీష్మ, నువ్వేంటి రెడీ అవ్వకుండా ఇలా వచ్చావు? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా ప్రెస్ మీట్ అయిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీ తాతయ్య. సార్ అది కాదు సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మన కంపెనీ యానివర్సరీ రోజున నెక్స్ట్ సీఈఓని ప్రకటిద్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఒక న్యూస్. అది నిజమా అబద్ధమా అని మీ అందరిలోనూ ఒక కన్ఫ్యూషన్. లెట్ మీ గివ్ యూ అ క్లారిఫికేషన్. మన కంపెనీకి నెక్స్ట్ సీఈఓ ఎవరు అన్న విషయం నాకు తప్ప వేరెవరికీ తెలియదు. కానీ ఆ విషయం మీడియాకి ఎలా తెలిసిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. బట్ దట్ న్యూస్ ఈస్ 100% ట్రూ. మిస్టర్ భీష్మ is the next operational CEO of our company. There is let's please welcome him. సూట్ వేసుకుని వచ్చి ఉంటే ఎంత బాగుండేది. He's a degree dropout from ఏ కాలేజ్? లయోలా కాలేజ్ సార్. Loyola College. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఒక డిగ్రీ డ్రాప్అవుట్ పర్సనా? ఎడ్యుకేషన్ నాలెడ్జ్కి చాలా అవసరం. కానీ ఎడ్యుకేషన్ వల్లే నాలెడ్జ్ వస్తుందంటే నేను ఒప్పుకోను. సార్, మీ తర్వాత ఈ కంపెనీలో చాలా మంది ఉండగా వై హిమ్? బికాస్ ఐ ట్రస్ట్ హిమ్. కానీ నేను నమ్ముతున్నాను కదా అని మీరంతా నమ్మాల్సిన అవసరం లేదు. ఇతన్ని 30 days ఆపరేషనల్ సీఈఓగా అపాయింట్ చేస్తున్నాను. ఆన్ ద 31st day మీలో ఒక్కరు వై హిమ్ అని అడిగినా హీ విల్ నాట్ కంటిన్యూ టు బి ద సీఈఓ ఆఫ్ అవర్ కంపెనీ. థ్యాంక్ యూ. సార్, టీవీలో వచ్చింది ఫేక్ న్యూస్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి నన్నెందుకు సీఈఓగా అనౌన్స్ చేశారు సార్? ఆ రోజు టీవీ షోలో ఏదో 4 మాటలు మాట్లాడానని మీరిలా. నీ మాటలు నచ్చితే నీకు ఉద్యోగం ఇస్తాను, సీఈఓ పొజిషన్ కాదు. 4 రోజుల్లో నువ్వే బెస్ట్ అని ప్రూవ్ చేసుకో. 31st day ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నేను చెప్తాను. చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే పెద్దవాడిని అవుతాననేవాడు. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. పెద్దవాడిని అవడం అంటే నిలువున ఎదగడం కాదు,
నిలువెత్తున ఎదగడం అని. సీఈఓ అయిపోయాడు మై సన్. వెళ్దామా? హే నిన్నెక్కడో. ఏంటప్పుడే? హే పర్విల్ భయ్యా, నువ్వేంటి ఇక్కడ? డ్రైవర్ రా. నా ఫ్రెండ్ అన్నా. చిచే, డ్రైవర్తో ఫ్రెండ్షిప్ ఏంటి అసహ్యంగా? డ్రైవర్తో ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ వల్ల డ్రైవర్ని అయ్యాను. మీ వాడు నా జీవితంలో కేవలం 2 సార్లు కలిసాడు. 2 దశాబ్దాలకు సరిపడా నా జీవితాన్ని సంక్రాంతి చేశాడు. భయ్యా ఫస్ట్ టైం నీకు జాబ్ పోయిందంటే దానికి కారణం నేనే ఒప్పుకుంటాను. సెకండ్ టైం నేనేం చేశాను? ఏం చేసావా? మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ అని చెప్పి నీ చేతిలో నా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోయావు. ఏం పెట్టాడు? మైక్ నాన్న. ఓ, ఆ తర్వాత మా ఎండి గారు పిలిచారు. సేమ్ ఇలాగే చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళారు. సార్, వాడు నీ ఫ్రెండా? చిచి కాదు సార్, వాడి వల్ల ఆల్రెడీ నేను జాబ్ పోగొట్టుకున్నాను. అసలు వాడంటేనే పడదు సార్. పడనప్పుడు అందరి ముందు వాడు నన్ను అన్ని మాటలు అంటుంటే పక్కనే ఉండి కూడా నువ్వు రియాక్ట్ అవ్వలేదు. అంటే మిమ్మల్ని అంటుంటే మీరే రియాక్ట్ అవ్వలేదు, నేను ఇలా రియాక్ట్ అవుతాను సార్. పర్పస్ లేదు కదా. ఒకసారి జాబ్ పోయిందన్నావు కదా, ఇది 2వ సారి. ముందోడే బెటర్. నా జాబ్ తీసుకున్నాను, వీడు జాబ్తో పాటు నా సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాను. వాల్యూ లేని అయిపోయా. ఎవరి వాల్యూ అయినా బతుకున్నప్పుడు కంటే చనిపోయాక పెరుగుతుంది భయ్యా. అదిలా? ఒక కోడి బతుకున్నప్పుడు కిలో 90 రూపాయలు, అది చనిపోయాక 190 రూపాయలు. వాల్యూ చూడు ఎలా పెరిగిపోయిందో. జీనియస్. ఎలా అయ్యాడు సార్ సీఈఓ? చెప్తా. చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఇందాక చెప్పారుగా, మళ్ళీ వినడానికి ఇదేమైనా వేమన శతకమా? ఎమోషనల్ ఫూల్. పర్వల్ భయ్యా, అసలు ఆ పెద్ద ఆయన నన్ను సీఈఓగా ఎందుకు అనౌన్స్ చేశాడంటావు? ఆయనకు 8,000 కోట్లు ఉన్నాయంట. ఓ, 8,000 కోట్లలో ఎన్నో సున్నాలున్నాయి. సీఈఓగా ఒక సున్నా ఉంటే ఏమవుతుంది అనుకుని ఉంటాడు. పంచ్. నువ్వు ఈ కంపెనీకి సీఈఓ అనే దానికంటే పెద్ద పంచారది. సీఈఓది ఏముంది భయ్యా, ఆ అమ్మాయి ఇంపార్టెంట్. ఈ 30 days లో మళ్ళీ తనని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడు. రే డెస్పో, నీ కరువు నా పరువు తీస్తుందిరా. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎదిగిపోయావు, నేను నలిగిపోయా. అందుకే ఈసారి నీ లైఫ్ లోకి వద్దామని డిసైడ్ అయ్యి ఈ కంపెనీలో డ్రైవర్ జాబ్ పట్టా. గుర్తుంచుకో, 30 రోజులు సీఈఓ కాదు సర్వెంట్ చేస్తా. 1 lakh kicks, no one checks. వావ్, మంచి మీమ్ భయ్యా. మీనింగ్ చెప్పరా? లక్ ఉంటే చెక్ వస్తుంది, చెక్ డ్రా చేస్తే టిక్ వస్తుంది, అంతేగా. రే, నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఏంటి భయ్యా? ఆఫీస్ వచ్చింది దిగరా. వచ్చిందా? భీష్మా, ఇప్పుడు నువ్వు సీఈఓ రా, కొంచెం స్టైల్ రా. గుడ్ మార్నింగ్ సార్. సార్ బావునా? అంటే సీఈఓ అన్నారని ఇలా పిసికి చంపిస్తా. ఆయన అన్నారా, నువ్వు అనిపించావా? గాడ్ ప్రామిస్, నేనేం అనిపించలేదు. నువ్వు పెద్ద మ్యానిపులేటర్వి. నా చేతే చెప్పించుకున్నావు. ఏం చెప్పించుకున్నాను? గుర్తులేదా? 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 ఐ లవ్ యూ. వామ్మో, ఈ సీఈఓ కూడా పెద్ద ప్లే బాయ్ లాగున్నాడు. వచ్చిన ఫస్ట్ రోజు కంపెనీలో టఫ్ ఫిగర్ని పట్టేశాడు. నన్ను నీ నుండి ఎలా కాపాడుకున్నానో ఈ కంపెనీని కూడా అలాగే కాపాడతా. 30th day నా లైఫ్లోంచి, ఈ కంపెనీలోంచి నువ్వు పర్మనెంట్గా అవుట్. గుర్తు పెట్టుకో, 30th day. 30th డేనా? పొట్ట మీద చేసుకు ఉంది, కొంపదీసి. రే డ్రైవరు, నిన్నేరా?
ఈ 50 తీసుకుని ఎవరికి చెప్పొద్దు. మన కొత్త బాస్కి ఏమైనా లేడీస్ అంటే లైట్గా ఇంట్రెస్టా? ఈ 500 తీసుకుని అందరికి చెప్పు, ఇంట్రెస్ట్ కాదు కసి కొరకేస్తాడు. సార్ ఎలా తీసుకున్నారు సార్ ఇలాంటి డిసిషన్? కూర్చో అమ్మా. నేను నమ్మేనమ్మా. సార్ తన గురించి మొత్తం తెలుసు సార్ నాకు. నమ్మడానికి ఎక్స్క్యూజ్ మీ సార్. Come in. Hey. గుడ్ మార్నింగ్ సార్. You look great in this suit. Please sit down. కానీ కొంతమందికి నచ్చట్లేదు సార్. పట్టించుకోకు. మనకి ఏది నచ్చిందో అదే చేయాలమ్మా. ఇంతకీ ఇక నేనేం చేయాలి సార్? చైత్ర, సార్ మన ఆఫీస్ చూపించి ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీథింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సారీ మ్యామ్, రియలీ సారీ. డ్రెస్ మార్చుకుని వస్తారా? టైం పడుతుంది, వెయిట్ చేస్తా. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో 5000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓ 500 ఇక్కడ, మిగతా వాళ్ళు స్టోర్స్లో ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. కంపెనీకి సంబంధించిన ప్రతి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇక్కడే జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే గూగుల్ చేయకు, పరిపాలన. ఓకే. ఇది సర్టిఫికేషన్ వింగ్. పండించిన పంటలో కెమికల్స్ ఉన్నాయో లేవో అని సర్టిఫై చేసే టీమ్ ఇది. అది మార్కెటింగ్ వింగ్. మార్కెటింగ్ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు. ఫాలో మీ. అది ఫార్మ్ ఇన్సూరెన్స్ వింగ్. అంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ అ కామన్ సిట్ అవుట్ స్పేస్. ఈ కంపెనీలో చాలా బాగుంది. కంపెనీ చాలా బాగుంది. అంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఈ ఫేర్నెస్, ఈ బ్రైట్నెస్, ఆ ఫినిషింగ్, కానీ ఆ సెంటర్ ఏదైతే ఉందో చూడండి. గైస్, సార్ మీ గురించి, ఈ కంపెనీ గురించి ఏదో అబ్జర్వ్ చేశారంట. ప్లీజ్ కమ్. సో ప్లీజ్ చెప్పండి. హలో, మనందరం బాగా పనిచేయాలి. మనందరం ఒక టీం లాగా. హే యూ, హే బాయ్, నువ్వు నా మాట వినట్లేదు. లేదు సార్. అదే చెప్తున్నా, నువ్వు నా మాట వినట్లేదు. వింటున్నా సార్. వినే చెవులు ఎటుండాలి? ఇటుండాలి. నీ ఎటున్నాయి? నువ్వు నా మాట వినట్లేదు. హర్ట్ అయ్యాను. మూవ్. అందరి చెవులు ఇట్టే కదా ఉన్నాయా? నావి మాత్రం ముందు ఉండక నేనేమో నేలేను.